ఈ బండి చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కంప్లైంట్ 735 FE సౌండ్ వస్తుంది ఎక్సలేటర్ తక్కువ వదిలినప్పుడు, ఓన్లీ టాప్ గేర్లో మాత్రమే. ఓకే, స్టార్టింగ్లో ఉంది బండి, ఫస్ట్ గేర్ వేస్తున్నా. సౌండ్ లేదు. ఫస్ట్ గేర్లో ఉంది, సెకండ్ గేరు. ఎక్సలేటర్ తక్కువ వదిలేటప్పుడు మాత్రమే సౌండ్ వస్తుంది. సెకండ్ గేర్లో లేదు. థర్డ్ వేసాను, అది లైట్గా, థర్డ్లో లైట్గా ఉంది. థర్డ్ గేర్లో లైట్గా వస్తుంది సౌండ్. అది టాప్ గేర్ వేసాం, టాప్ గేర్ ఇప్పుడు వస్తుంది చూడండి సౌండ్. అదిగో టాప్ గేర్ వదిలినా. వదిలినా ఎక్సలేటర్ అది సౌండ్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం గ్యారేజీ తీసుకొని పోయి ఓపెన్ చేసి ఏంది పోయింది ఏం కథ మీకు వివరంగా చూపిస్తాను. వీడియో మంచి వీడియో, దయచేసి పూర్తిగా చూడండి. 4 గేర్లో సౌండ్ వస్తుండే కదా, అది ఈ బండి కంప్లైంట్. ఓపెన్ చేసినాము, నంబర్ ప్లేట్తో సహా ఎందుకు చూపిస్తానని. దీంట్లో హీట్ అయిపోయేసేసి ఇది కలరే తిరిగింది చూడ, బ్లూ కలర్కి వచ్చేసింది. ఇది బ్లూ కలర్. ఇది బయటికి రావాలంటే ఈ PTO షాఫ్ట్ 4 అడ్డం వస్తుంది కాబట్టి దీని లివర్ని కొద్దిగా ఈ విధంగా బయటకు అనుకునేసేసి ఆ 4 కొద్దిగా లోపల పోయినాక దీన్ని తీయాల్సి వస్తుంది. ఇంతకుముందు పాత బండ్లకి ఇట్లా లేదు, కొత్త బండికి కంపల్సరీ ఆ 4 బయటికి తీసుకోవాల్సి వస్తుంది. ఈ 4 తీయకు. టైల్ పినియన్ అసెంబ్లీ బయటకు వచ్చింది. చెక్నట్ తీయాలి. ఈ చెక్నట్ తీయాలంటే ఈ లాక్ కొట్టుకోవాలి, లూజ్ చేసుకోవాలి. ఈ లాక్ లూజ్ చేసుకునేసి దాన్ని తీయాలి, కొట్టక. ఇంతకుముందు లాక్ తీసినాం, అది మేము మీకు చూపిద్దామని మరి ఇప్పుడు కొడుతున్నాం. చెక్నట్, లాక్ వాషరు, మరి ఇంకో చెక్నట్. ఈ లాక్ వాషర్ చెక్నట్కి 2 ఫేసెస్ ఉన్నాయి. ఇది స్లోప్ ఉంది, ఇది ఫ్లాట్ ఉంది. స్లోప్ ఉండేది అటు సైడ్ వేసేయాల, టైల్ పిన్ కల్లా స్లోప్ ఉండేది ఇలా, ఫ్లాట్ ఉండేది బయట పక్క వెళ్ళాలి. ఇది ఇంకో చెక్నట్. ఇది కానీ ఈ పక్క స్లోప్ ఉంది, ఈ పక్క ఫ్లాట్ ఉంది. స్లోప్ ఉండేది అటు సైడ్కి వెళ్ళిపోవాలి, ఫ్లాట్ ఉండేది ఇటు సైడ్కి రావాలి. లాక్ వాషర్ ఉందా, లాక్ వాషర్ ఒకటి వచ్చింది ఇక్కడ, దానికని తీద్దాం. అది లాక్ వాషర్, లాక్ గాడిలో లాక్ వాషర్ ఉంటుంది. ఆ ఈ రొటేషను లాక్ అయిపోవాలి, ఈ చెక్నట్కి రాకూడదు. అందుకని లాక్ వాషర్ అది. అక్కడ తిరుగుతున్న రొటేషను ఇక్కడ బిగించిన చెక్నట్లకి రాకూడదు అని చెప్పి లాక్ చేస్తాను. హైడ్రాలిక్ ప్రెస్సింగ్లో తీయాలి. ఈ ఫ్లాంజ్లో నుంచి బేరింగ్లు బయటకు రావాలంటే హైడ్రాలిక్ ప్రెస్సింగ్లో పంపించింటే ఒకసారి ఈ ఫ్లాంజ్ ఎరగొట్టినారు వాళ్ళు, అందుకని ముద్దు మీద కొట్టి తీసుకుంటున్నాం మనం. ఇది టెల్ పిన్ బేరింగ్.
బేరింగ్ చూడండి ఏం గతి పట్టిపోయిందో. దాని దీప ఫ్లాష్ ఇది కోను చూపించు. కోను పట్టుకోవచ్చు. ఏం గతి పట్టిపోయిందో వెళ్ళిపోయింది. అది చూపించు. ఆ బేరింగ్ చూపించు. రెండు మార్చేద్దాము. ఆ బేరింగ్ చూడు నంబరు. ఇన్నర్ కోను కలర్ తిరిగిపోయింది. ఇది రెడ్ అయిపోయింది చూడండి, హీట్ ఎక్కి. ఒరిజినల్ స్వరాజ్. బేరింగ్ కొత్త బేరింగ్ దించేప. కొత్త బేరింగ్ దించేసినాము. దాని సిట్టింగ్లో అది పోయింది. ఇప్పుడు కోన్ దించుదాం. కోన్ బాడీలో కోన్ దించినాము. కూర్చోబెట్టు. ఆ గాడిలో లాక్ వాచర్ కూర్చోాలి. ఆ విధంగా ఫస్ట్ లాక్ వాచర్, ఆ తర్వాత చెక్ నట్టు క్రాస్ కట్ ఉండేది ఫ్రంట్కి, టైల్ పిన్ కల్లా టచ్. ఇదే బండికే నిన్న టైల్ పినియన్ బేరింగ్ పోయింది కదా, 32211 బేరింగులు రెండు మార్చినాము. అది చేసినాక పీటీఓ లాక్ కట్ అయిపోయినది ఇంతకు ముందే. ఆ లాక్ తెచ్చేకపోయినారు. ఆ లాక్ తీసుకొని వస్తే లాక్ వేసి పీటీఓ షాఫ్ట్ సెట్ చేసి దీంట్లోకి అంత ఆయిల్ వేసేసి ట్రైల్ పోయి దీని సౌండ్ చెక్ చేద్దాం మనం. రైట్. ఈ ట్రాక్టరు 735 ఓన్లీ టాప్ గేర్లోనే సౌండ్ వస్తుండే. ఎక్సిలేటర్ తొక్కదిలితే బండి పని అంతా అయిపోయింది. ఇప్పుడు ట్రైల్ వచ్చినాము. దీన్ని ట్రైల్ పోదాము ఇప్పుడు. అందుకే నంబర్ ప్లేట్తో సహా పెట్టాం. ఎందుకంటే అదే ట్రాక్టర్ కానీ మీరు గుర్తించాలని నంబర్ ప్లేట్ కానీ పెట్టేసినాం. ఇప్పుడు ట్రైల్ పోతున్నాం. బండి స్టార్టింగ్లో ఉంది. ఫస్ట్ గేరు, సెకండ్ మనకి వచ్చేది థర్డ్లోనూ టాప్లోనూ వస్తాండే. ఫస్ట్ నుంచి పోదాం. సెకండ్, థర్డ్ గేర్. అప్పుడు ఎక్సలెంట్ తొక్కుతున్నప్పుడు కొద్దిగా వస్తాండే థర్డ్ గేర్లో. టాప్, సౌండ్ లేదు, పోయింది. నో సౌండ్, వెళ్ళిపోయింది సౌండ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఫస్ట్ వీడియో వస్తుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన వాళ్ళకైతే షేర్ చేయండి. వాళ్ళు కానీ చూసి వాళ్ళు కానీ తెలుసుకుంటారు. రైట్, ఓకే.